ఉన్నా ఏమీ లేనట్లుగా అబ్రహాం గారు ఎలా బ్రతకగలిగారు, దావీదు గారు ఎలా బ్రతకగలిగారు, యేసుక్రీస్తు వారు ఎలా బ్రతకగలిగారు, అపోస్తులు ఎలా బ్రతకగలిగారో ఈరోజు మనము అలా బ్రతకొచ్చు. బ్రతికితే పరలోకం మన సొంతం. అసలైన విలువ ఎప్పుడు అంటే దేవుడు తన ఆత్మను నీలో ప్రవేశపెట్టినప్పుడు, నీలో ఉంచినంత వరకే. ఆ ఆత్మ దేహాన్ని విడిచిపెట్టింది అంటే నువ్వెంత అందగాడివైనా నీ అవయవాలు ఏవి పని చేయవు ఎదురుగా ఉన్నా. దేవుని చేత ఆశీర్వదించబడిన వారు, లేక శాశ్వతమైన ఆనందాన్ని కావాలి అనుకునేవారు ఏం చేస్తే ఏం లభిస్తుందో ఒక లిస్ట్ ఇచ్చారు ఇక్కడ. అందులో మొదటిది చదువుకుందాం మనం. 5వ అధ్యాయము మత్తయి సువార్త 3వ వచనం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. యేసుక్రీస్తు ప్రభువు వారు కొండ మీద కూర్చొని శిష్యులతో మాట్లాడుతూనే జనసమూహాలకు చెప్తున్న సందేశం. అందులో నోరు తెరవగానే ఆయన చెప్పిన మొదటి మాట, ఫస్ట్ డైలాగ్ ఏంటి అంటే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఎవరికైనా పరలోకం కావాలంటే మొట్టమొదటిగా నేర్చుకోవలసింది ఏంటి అంటే దీనత్వము. దీనత్వం అంటే ఏంటి, లేక దీనుడు అంటే ఏంటి? దీనులు అంటే ఎవరు? లూకా సువార్త 6వ అధ్యాయం 20వ వచనం. అంతటా ఆయన తన శిష్యుల తట్టు పారచూచి ఇట్లనెను, బీదలైన మీరు ధన్యులు. అక్కడ వ్రాయబడింది ఇక్కడ వ్రాయబడింది ఒకటేనా? చెప్పాలి మీరు. భావం మారుతున్నట్టు మీకు అనిపించిన విషయం అదే. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఆత్మని దాన్ని ప్రక్కన పెడితే దీనులు ధన్యులు, పరలోక రాజ్యం మీది. అదే మాట లూకా గారు ఏం చెప్తున్నారంటే బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యం మీది. ఇప్పుడు దీనులు అంటే ఎవరు చెప్పాలి. ఇప్పుడు అందరూ ఒకదాని మీదకి వస్తారు. ఇప్పుడు దీనులు అంటే ఎవరు? పేదవారు, భేదవారు, బీదవారు, లేనివారు. ఇప్పుడు ఆలోచన చేద్దాం మనం. మనకి తెలిసి భేదవారంటే ఎవరు? అమ్మా నాన్న లేనివారా, ఊరు లేనివాళ్ళ, పేరు లేనివాళ్ళ, అవి అందరికి ఉంటాయి కదా. మన దృష్టిలో పేదవారంటే ఎవరు అంటే తినడానికి లేనివారు, కట్టుకోవడానికి లేనివారు, నివసించడానికి లేని వారిని పేదవారు అంటాం. ఇప్పుడు దీనులు అన్న ఎవరన్నమాట? అంతే. పేదలు అన్న దీనులు అన్న ఒకటే బైబిల్ పరిభాషలో. సో ఇప్పుడు ఇక్కడ పేదలు అంటే తినడానికి ఉండదు, కట్టుకోవడానికి ఉండదు, ఉండడానికి నివసించడానికి ఉండదు, అలాంటి వారిని దీనులు అంటారు. కానీ మత్తయి సువార్తలో యేసుక్రీస్తు వారు చేస్తున్న బోధ ఏంటి అంటే నిజంగా లేకపోవడం కాదు. వాళ్లకు అంటే నిజంగా తినడానికి కట్టుకోవడానికి ఉండడానికి లేనివారు కాదు. వాళ్ళు తమకు తాము లేనివారుగా మార్చుకుంటున్నవారు. అంటే వాళ్ళకి తినడానికి పుష్కలంగా ఉంది, ఉండడానికి 10 ఇళ్ళు ఉన్నాయి, కట్టుకోవడానికి రోజు సన్నపునార వస్త్రాలు ఉన్నాయి. కానీ తన ఆత్మను గురించి ఆలోచించి నాకు ఇన్నున్నా నేను లేనివాడినే అనుకుని బ్రతుకుతారు చూడు, వాళ్ళది పరలోక రాజ్యం. ఆత్మ విషయమై దీనత్వము అంటే అవి దీనంగా ఉంటే మంచిదంట అని ఉన్నాయని నమ్మేసుకోమని కాదు. ఇక్కడ ఎన్ని ఉన్నా లేనట్టు బ్రతకడం, అది ఆత్మ విషయంలో దీనత్వం. అన్నీ ఉంటాయి కానీ నాకు ఇంత ఉంది కదా, నాకేంటి అనే మనసు వారికి ఉండదు. ఎవరికి ఉండదు ఆ మనస్సు, వారు దేవుని దృష్టిలో ఆశీర్వదించబడిన వారు. అంతేకాదు ఆశీర్వదించబడతారు కూడా. ఎలాగో కొంతమంది జీవితాలు మనం చూస్తే మనకు అర్థమవుతుంది ప్రియులారా. కానీ మొదట మనం గ్రహించాల్సింది ఏంటి అంటే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. దీనులు అంటే పేదవారు అని మనకు అర్థమైంది. ఇది ఏ విషయంలో అంటే ఆత్మ విషయంలో. ఆత్మ విషయంలో. ఏ ఆత్మ విషయంలో?
మనకి ఎన్ని ఆత్మలు ఉన్నాయి? మనకు తెలిసి ఎన్ని ఆత్మలు ఉన్నాయి? ఆత్మలు అసలు ఆత్మలు ఉన్నాయా? ఎన్ని ఉన్నాయి? ఒక్క ఆత్మేనా? ఏంటి ఆత్మ? దేవుడు మనకు పెట్టిన ఆత్మ, దేవుడు మనకు వరముగా ఇచ్చిన ఆత్మ, ఇచ్చిన ఆత్మను పోగొట్టుకోవడానికి ప్రయత్నించే ఆత్మ. లేవా ఇవన్నీ? మరి ఒక్క ఆత్మను ఒక్క ఏళ్ళు చూపిస్తున్నారు నాకు, జాగ్రత్త అన్నట్టు. నువ్వు ఒకటికి మించి చెప్తావో జాగ్రత్త అన్నట్టు ఒకటి చూపిస్తున్నారేంటి? ఇప్పుడు లోకంలో ఉన్న ప్రతి మనిషిలో జీవించడానికి దేవుడు ఒక ఆత్మనిచ్చారు. అది ఉన్న ప్రతి ఒక్కరూ బ్రతుకుతున్నారు. ఇది అందరికీ ఉన్న ఆత్మ, మనం బ్రతకడానికి దేవుడిచ్చిన ఆత్మ. ఇది ఒకటి. రెండు, క్రీస్తుని స్వరక్షకునిగా అంగీకరించి నిత్య జీవాన్ని పొందాలనుకుంటే బాప్తిస్మం తీసుకున్న వారికి దేవుడు వరముగా ఇచ్చే ఆత్మ ఒకటి ఉంది, అది పరిశుద్ధాత్మ. ఇక పరిశుద్ధాత్మతో నాకు పని లేదు, నేను నా ఇష్టానుసారంగా జీవిస్తాను, నాకు దేవుడు అక్కర్లేదు, ప్రభు ఎవరక్కర్లేదు, సకల దుర్గుణాలను నాలో పెట్టుకుని నా ఇష్టానుసారంగా బ్రతుకుతాను అనుకుని అపవాది కుమారులుగా మారేవారు ఉన్నారు. అపవాది కూడా ఎవరు? ఆత్మే. వాడు ఆడించే ఆటలతో ఆటలు సాగిపోయేవారు మరికొందరు. ఆత్మను కలిగి జీవించేవారు కూడా కొందరు ఉన్నారు. దెయ్యముల ఆత్మ అంటాం మనం దానిని. చాలా ఉన్నాయి. కానీ ఇక్కడ ఏ ఆత్మ విషయంలో నువ్వు తగ్గించుకోవాలి అంటే, నీకు ఇవ్వబడిందే ఒక ఆత్మ, వరముగా ఇచ్చిన ఆత్మ కాదు. నువ్వు బ్రతకడానికి ఒక ఆత్మ ఇవ్వబడింది చూడు. ఈ ఆత్మ విషయంలో నిన్ను నీవు చాలా లేనివానిగా అయిపోవాలి. ఇది మన వల్ల అవుద్దా? ఏమండి, అన్నీ ఉండి లేనట్టు బ్రతకడం మన వల్ల అవుద్దా? ఇంకా చెప్పనా, ఏమీ లేకపోయినా ఉన్నట్టు బిల్డప్ ఇమ్మంటే ఇస్తాం. అవునా కదా? మన ఇంట్లో మనకేమీ లేకపోవచ్చు, కానీ బయటకు వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తాం మనం? ఆ ఒక్క రోజు కోసమైనా కొంచెం మంచి డ్రెస్ కొనుక్కుంటాం. ఒకవేళ కొనుక్కునే స్థితి లేకపోతే పక్క నుండి చెప్పరేంటి తెచ్చుకుంటాం. తప్పే ఉంది అందులో? మనకు లేదు. జనరల్గా ఏం చేస్తామంటే, మనకేమి ఉండకపోవచ్చు, కానీ ఒక మనిషిని ఎక్కడైనా ఒక ఫంక్షన్లో చూస్తే, అమ్మో ఈవిడ చాలా ఉన్నావిడ అనుకుంటా, ఇంత కాస్ట్లీ శారీ కట్టింది కదా, మెడ నిండా నగలు వేసుకుంటే వాళ్ళని చూడగానే మనం ఏమనుకుంటాం? చెప్పాలి, ఏమనుకుంటాం? వాస్తవానికి అందులో ఒకటే ఉంటుంది, గోల్డ్ చైన్. మిగిలినవన్నీ చెప్పాలి గట్టిగా. అంటే నేను మిమ్మల్ని వేసుకునే దాని గురించి నేను మాట్లాడట్లేదు, కానీ జనరల్గా ఒక ఫంక్షన్ అనగానే, లేకపోతే ఎక్కడైనా 10 మందిలో కలవడం అనగానే మనకున్నా లేకపోయినా కొంచెం డిగ్నిఫైడ్గా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. మీరు చాలా ఉన్నవాళ్ళండి, ఇప్పుడంటే ఎవరు అడగట్లేదు కానీ అనుకుని వదిలేస్తున్నారు. కానీ ఇదివరకైతే అమాయకంగా అడిగేసేవారు వెళ్ళి, ఏమండి మీరు బాగా ఉన్నవాళ్ళ, మీ వారు ఏం చేస్తారు, మీకు ఎంత పొలం ఉంది, ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఎంతమంది పిల్లలు ఉన్నారు అని అడిగేసేవాళ్ళు. ఇదివరకు కొంచెం అమాయకంగా ఉండేవాళ్ళు కదా. అప్పుడు కొంతమంది బిల్డప్ ఇచ్చేవాళ్ళు, మాకు అంత ఉంది ఇంత ఉంది అనేవాళ్ళు. కొంతమంది అబ్బాయి ఏం లేదు మాకు అని కూడా చెప్పేవాళ్ళు ఉంటారు. అంటే మనం ఏంటి అంటే, మనకి ఇక్కడ ఉన్నా లేకపోయినా ఇప్పుడు కూడా కొంచెం కొంతమందిని చూస్తాం సమాజంలో. వాళ్ళు తయారయ్యే విధానాన్ని చూస్తే, వాళ్ళు వేసుకునే డ్రెస్సును చూస్తే, వీళ్ళు బాగా రిచ్ అనుకుంటే, వీళ్ళ నాన్న మంచి సౌండ్ పార్టీ అనుకుంటా అనిపిస్తుంది. కానీ ఇంటికి వస్తే మన ఇంట్లోనే బాగుంటాయి, వాళ్ళ ఇంట్లో కంటే కొద్ది గొప్ప ఉంటాయి కదా, బెళ్ళప్పిస్తాం మనం. కానీ బైబిల్ ఏమంటుందో తెలుసా? ఆత్మ విషయంలో అంటే నువ్వు దీనునిగా, నువ్వు పేదవానిగా నిన్ను నువ్వు మార్చుకునే ముందు నీ మనస్సులో ఉండవలసిన నీ ఇంటెన్షన్ ఏంటో తెలుసా? నా ఆత్మ విషయంలో నేనేమీ లేనట్టుగా బ్రతకాలి. ఇది ఏ ఆత్మ అంటే, దేవుడు నీకిచ్చిన ఆత్మ. ఎందుకు దాని విషయంలో మనం ఎన్నున్న పేదవారికి ఎందుకు బ్రతకాలి అంటే, మన దేహంలో ఉన్న ప్రతి అవయవాన్ని చూడండి, అన్నీ అందమైన అవయవాలే, అన్నీ విలువైన అవయవాలే. అవునా కదా? విలువైనవా కావా? విలువైనవే. ఒక్కొక్క కన్ను కొనుక్కోవాలన్నా, ఒక్కో ముక్కు కొనుక్కోవాలన్నా, ఏదైనా సరే బయట నుండి తెచ్చుకొని మనం కొనుక్కోవాలి అంటే ఏం జరుగుద్ది? చాలా రేటు పెట్టాలి కదండి. ఒక కిడ్నీ కొనుక్కోవాలంటే. ఈ మధ్యలో ఎక్కడో స్క్రోల్ చేస్తుంటే నేను యూట్యూబ్లో చూశాను, మామగారికి కిడ్నీ పాడైందట. ఆయనకి 6 కోట్లు 2 కోట్ల ఆస్తి ఉందట. 2 కొడుకులట. ఈ 2 కొడుకుల్లో
ఒక కొడుకు కిడ్నీ తండ్రికి మ్యాచ్ అయింది, ఒక కొడుకు కిడ్నీ మ్యాచ్ అవ్వాల. మ్యాచ్ అయిన కిడ్నీ కొడుకు భార్య అంటుంది, మామగారికి కిడ్నీ ఇవ్వాలంటే 2 కోట్లు నాకు రాస్తే మా ఆయన కిడ్నీని ఇస్తానంటుంది. అర్థమైంది నేను చెప్పింది మీకు? ఎంతకి విశేషం చెప్పనా? ఆ 2 కొడుకులు చేసుకునేది ఒక ఇంట్లో ఒకే తల్లికి పుట్టిన 2 అక్క చెల్లెళ్ళే. 2 కోడళ్ళు, తోటి కోడళ్ళు ఎవరు అంటే సొంత అక్క చెల్లెళ్ళు. 2 కోట్ల ఆస్తి ఉందంట. వాస్తవమైంది ఏం చేయాలి? 2కి చెరొక కోటి రావాలి, అంతేనా? 2 చూసుకున్నారు కానీ ఒక ఆయనది మ్యాచ్ అవ్వాలి, చిన్న అయింది, పెద్ద అయింది మ్యాచ్ అయింది. ఇప్పుడు పెద్ద ఆవిడ అంటుంది ఏమని అంటే, మరి నా భర్త ప్రాణాన్ని పణంగా పెడుతున్నాను కదా, నా భర్తది ఒక కిడ్నీ తీసివ్వడానికి నేను, కాబట్టి 2 కోట్ల ఆస్తి మాకు రాస్తే ఇచ్చేస్తా. ఒక కిడ్నీకి 2 కోట్లు అంటండి. మరి మన అవయవాలన్నీ లెక్కలు పెడతా అంటే అందుకోసం చెప్పాను నేను, వాళ్ళు ఎలా ఉంటే మనకెందుకులే కానీ. ఒక కిడ్నీకే 2 కోట్ల ఆస్తి సమానమైతే మరి 2 కిడ్నీలు ఉన్నాయి మనకి, ఒక గుండు ఉంది, ఓ లివర్ ఉంది, ఉందా? మీ అందరికి ఉన్నాయా? నాకే ఉన్నాయా? 2 కళ్ళు ఉన్నాయి, 2 చెవులు ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి కదా. మరి వీటి విలువ కడితే మనం ఎంత విలువైన వారమో తెలుసా? కానీ మనకి ఫ్రీగా వచ్చేసినాయి, మనం డబ్బులు ఇచ్చి కొనుక్కున్నామా? అందుకే మనకి విలువ తెలియట్లా. అందుకే విలువ తెలియక అమ్మ తిట్టిందనో, నాన్న కొట్టాడనో, అనుకున్న మార్కులు రాలేదనో వెంటనే ఏం చేస్తున్నాడు? కానీ అవే కొనుక్కొని సంపాదించుకుంటే అంత ఈజీగా ప్రాణం తీసేసుకోవడానికి ఇష్టపడతారు ఎవరైనా? పడం. అందుకే ఫ్రీగా వచ్చేదానికి విలువ ఉండకుండా పోతుంది. ఇప్పుడు ఆలోచిద్దాం, ఇంత విలువైన అవయవాలు కలిగిన ఈ దేహం ఉంది కదా, దీనికి అసలైన విలువ ఎప్పుడు? ఇప్పుడు మన కళ్ళు ఉన్నాయండి, చూస్తున్నాయి కదా, చక్కగా అందమైన ప్రపంచాన్ని చూస్తున్నాం మనం. ఏ రంగు ఎలా ఉంటే అదే రంగులో చూడగలుగుతున్నాం. ఇంత చూడగలుగుతున్నాము, ఇంత అందంగా ఉన్నాము అనుకుంటున్న మనము ఎప్పటి వరకు చూడగలం? ఈ అందమైన అవయవాలకు ప్రాణం ఉంటే, లేకపోతే మన భాష చెప్పండి ఆత్మ ఉంటే ఈ అవయవాలన్నీ పనిచేస్తాయి. అదే ఆత్మ లేకపోతే అది ఎంత అందమైందైనా. ప్రాణం ఉంటే కళ్ళు చూస్తాయి, రెప్పలు వేస్తాయి. ప్రాణం లేకపోతే కళ్ళు చెప్పాలి మీరు. కళ్ళు ఉంటాయి ఆ దేహంలో, ఆ బాడీలో కళ్ళు ఉంటాయో ఉండవా? చెవులు ఉంటాయో ఉండవా? కానీ వింటాయే చెవులు, చూస్తాయే కళ్ళు, మాట్లాడద్దా నోరు ఆత్మ లేకపోతే? మీరు విషయం గుర్తుపెట్టుకోండి, ఇంత విలువైనది నా దేహం అని నువ్వు అనుకుంటున్నా దానికి అసలైన విలువ ఎప్పుడు అంటే దేవుడు తన ఆత్మను నీలో ప్రవేశపెట్టినప్పుడు, నీలో ఉంచినంత వరకే. ఆ ఆత్మ ఒక్కసారి నీ దేహాన్ని విడిచిపెట్టింది అంటే నువ్వెంత అందగాడివైనా నీ అవయవాలు ఏవి పని చేయవు ఎదురుగా ఉన్నా. అందుకే బైబిల్లో యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఒకసారి చూద్దాం. యోహాను సువార్త మీ అందరికీ తెలిసిందే. యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనము. ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం. 6 అడుగుల ఈ దేహాన్ని నడిపిస్తున్నది ఏది అంటే నీ కంటికి కనిపించని ఆత్మ. అవునే కదా? మన అవయవాలు అన్నీ కనిపిస్తాయి, ఏది కనపడదు? ఆత్మ కనపడదు. కనపడద్దా? ఎప్పుడైనా చూసుకున్నారా మీ ఆత్మ ఎలా ఉందో? దాని రంగేంటో, దాని రుచి ఏంటో, దాని సైజ్ ఏంటో ఎప్పుడన్నా? ఎందుకు చూసుకోవాలి? ఎప్పుడు చూసుకోవాలనిపించలేదా? మీ ముఖ అందాన్ని చూసుకోవట్లేదా? డ్రెస్సింగ్ టేబుల్ ముందు నుంచొని చూసుకోవట్లేదా? కనీసం ఎంత తక్కువ చూసేవారిని వేసుకున్నా జడ వేసుకునే వంకతోనైనా అద్దం ముందు నుంచి ఉంటారు, కనీసం 2 మినిట్స్ అయినా. మామూలుగా అయితే ఆడపిల్లలకి అసలు చెప్పక్కర్లేదు. ఇంటిలో బీరో ఉన్నా లేకపోయినా, మంచం ఉన్నా లేకపోయినా ఏముండాలి? ఉండాలి. ఆడపిల్లలకి అది ఉండాలి. మగపిల్లలు ఏం తక్కువ కాదనుకోండి, మగపిల్లలు కూడా ఏం తక్కువ కాదు కదా. ఆడపిల్లలకు కాస్త జడ ఉంటుందిగా, ఇంకో 5 నిమిషాలు ఎక్కువ నుంచోవచ్చు కదా. ఈ దేహాన్ని చూసి మురిసిపోతూ ఉంటాం. అబ్బా నా ముక్కు ఎంత బాగుంది, నా కన్ను ఎంత బాగుంది, నా కనురెప్పలు ఎంత బాగున్నాయి,
నా జుట్టు ఎంత బాగుంది అని నిలబడి కాసేపు మురిసిపోతున్నావు కదా. ఈ మురుపు ఎంతసేపు? ఆత్మ ఉన్నంతసేపే. ఇంత అందమైన ఈ దేహాన్ని, ఈ దేహంలో ఉన్న ప్రతి భాగాన్ని నువ్వు చూసుకోవచ్చేమో, కానీ దేహాన్ని నడుపుతున్న ఆత్మను నువ్వు చూద్దామన్నా కనబడదు. అవునా కదా? మనం చూద్దామన్నా నిజం. చాలామందిని గమనిస్తాం మనం, మనకు అయిన వారు, మన పెద్దవారు మన కళ్ళ ముందు కొంతమంది చనిపోతూ ఉంటారు. అప్పటి వరకు మనతో మాట్లాడతారు, లాస్ట్ మినిట్లో ప్రాణాన్ని వదిలేసి నా చేతిలోనే పోయిందండి, ఎలా పోయిందో నేను చూడలేదండి అంటాం. కనిపించే ఈ దేహాన్ని నడిపించేది కనిపించని ఆత్మ. ఎందుకు దేవుడు అలా పెట్టారు అని గనక మనం ఆలోచిస్తే, దేవుడు ఆత్మే, ఆయన కనపడరు, ఆయన ఎవరు చూడలేదు. ఒకవేళ చూస్తే అంత సాహసం ఎందుకు, కానీ ఆయన చూడకుండా ఉండటమే మంచిది మనం ఇక్కడున్నంత వరకు. ఆయన గొప్పతనం నీకు అర్థం కావాలి అంటే నీ శక్తి చాలదు, కానీ ఫస్ట్ చిన్నగా నీ ఆత్మ గురించి ఒకసారి ఆలోచించుకో. అదే చూడలేని నీవు నన్నేం చూస్తావు? నీకు దగ్గరగా ఉన్న నీ ఆత్మ అనుకుంటే నీలో ఉన్నదే నువ్వు చూడలేనప్పుడు, నీ ఆత్మను పుట్టించిన ఆత్మయున్న దేవుణ్ణి చూడడం నీ వల్ల కాదు. కాబట్టి దేవుడేమంటున్నారు అంటే, నీ దేహాన్ని నడిపే ఆత్మ విషయం నువ్వు ఒకసారి కూర్చొని ప్రశాంతంగా ఆలోచించవా? ఏం ఆలోచించాలి? నా దేహంలో ఇన్ని అవయవాలు ఉన్నాయి కదా, కానీ వీటిలో ఒక్కటి పని చేయాలి అన్నా ఏముండాలి? ఆత్మ ఉండాలి కదా. ఎందుకు దేవుడు నాలో ఆత్మను పెట్టాడు? ఈ ఆత్మ చివరికి ఏమైపోతుంది, ఏమైపోవాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఈ విషయాలన్నీ ప్రతి మనిషి ప్రతిరోజు ఆలోచించుకోవాల్సిన విషయాలు. మీరు గమనించండి, ఆత్మకి రంగు లేదేమో, ఆత్మకి బరువు లేదేమో, అవునా? ఆత్మకు ఒక రూపం లేదు. మనిషి ప్రత్యేకంగా తీసి బయటకు చూపిస్తే ఇది ఇలా రౌండ్ షేప్లో ఉందనో, లేకపోతే సర్కిల్ అదే దాని స్క్వేర్ షేప్లో ఉందనో, రెక్టాంగిల్ షేప్లో ఉందని చెప్పలేకపోవచ్చేమో, కానీ దానికి ఉన్నది ఒకే ఒక ప్రాముఖ్యమైన లక్షణం, అదే శక్తి. ఆత్మకేముంది చెప్పాలి? ఆత్మకేముంది? శక్తి. ఇది మీకు ఈజీగా అర్థం అవడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనం ఇక్కడ కూర్చొని ఇప్పుడు మాట్లాడుకోగలుగుతున్నామంటే నేను దేని ద్వారా మీతో మాట్లాడుతున్నాను? మైక్ ద్వారా కదా. ఈ మైక్ పని చేయాలంటే ఏముండాలి? కరెంట్ ఉండాలి. నేను చూడండి ఇక్కడ కూర్చొని చెమట పట్టేసి ఫ్యాన్ ఏంటి అంటున్నా వచ్చిన దగ్గర నుంచి. అంటే నాకు మంచి గాలి రావాలి, నేను ప్రశాంతంగా కూర్చోవాలంటే నాకేం కావాలి? గాలి కావాలి. గాలి కావాలంటే ఫ్యాన్ కావాలి. ఫ్యాన్ తిరగాలంటే కరెంటు కావాలి. అలాగే మీరు కూర్చొని రాసుకుంటున్నారు కదా, రాస్తున్నారా? ఏదో ఒకటి రాసేస్తున్నారా? ఏది రాసుకున్నా సరే మీ చక్కగా కనిపించాలంటే ఏం కావాలి? ఏం కావాలి? లైట్ కావాలి. లైట్ వెలగాలంటే కరెంటు కావాలి. కరెంట్ ఎలా ఉందో తెలుసా మీకు? ఫ్యాన్లా ఉందా? మైక్లా ఉందా? ట్యూబ్లైట్లా ఉందా? ఎలా ఉంది? ఎలా ఉంది? కరెంట్ రంగు చెప్పండి, కరెంట్ రంగు చెప్పండి, కరెంటు రుచి చెప్పండి, కరెంటు సైజు చెప్పండి. ఏమి లేవా? అయితే కరెంట్ లేదా? లేదా? చెప్పరేంటారా? ఉంది. ఎలా ఉందో చెప్పమంటారా? ఎక్కడన్నా ఒకసారి ఫ్లగ్ అలా తీసి వేలు కూడా పెట్టక్కల్లా కాస్త దగ్గరికి వెళ్తే ఏం జరుగుద్ది? జిమ్ అంటది కదా. అప్పుడు అమ్మో నాకు షాక్ కొట్టింది. లైట్ వెలగలేదంటే కరెంట్ లేదంటాం, కానీ లేదంటే అసలు లేదనా? కంటికి కనిపించట్లేదంటే లేదని అంటే కాదు. ఇది ఎంత వాస్తవమో నీ కన్ను చూడాలన్నా, నీ చెవి వినాలి అన్నా, నీ నోరు మాట్లాడాలి అన్నా, నీ దేహంలో ఏ అవయవం పని చేయాలి అన్నా ఓ శక్తి లోపల పని చేయాలి. ఆ శక్తే ఆ ఆత్మ. మరణించగానే ఎట్టో కొట్టు పోద్దులేండి అనుకుంటే అంతకంటే ఫూలిష్నెస్ ఇంకేది ఉండదు. ఎక్కడికో చోటు పోతాంలేండి, బ్రతికినంతకాలం హ్యాపీగా బ్రతికేద్దాం అనుకునేవాడు మూర్ఖుడు. వాళ్ళ గురించి మనం ఇంకా ఆలోచించక్కర్లేదు అసలు. కానీ ఎవరు ఆలోచించాలి అంటే అసలు నా దేహంని నడిపిస్తున్న ఈ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది?
ఇది ఎక్కడికి వెళ్ళాలి, అసలు దీనికి అంతముందా, మరణముందా? ఆలోచిస్తే చాలా విషయాలు బయట మనకు దొరక్కపోయినా ఈ బంగారు గనిలో మాత్రం దొరుకుతాయి. పరలోకపు తండ్రి నాకు ఈ ఆత్మనిచ్చారని, ఈ దేహంలో ఉన్నంత వరకు అది బాగానే ఉంటుంది, దేహాన్ని విడిచిపెట్టే రోజు ఒకటి వస్తుందని, దేహాన్ని విడిచిన తరువాత ఎక్కడికో ఒక చోటకి వెళ్ళాల్సిందే కానీ దానికి అంతము లేక మరణము లేదని, మనం దేహంలో ఉండగా జరిగించిన క్రియలను బట్టి అయితే నిత్య జీవమా లేక నిత్య నరకమా? నిత్య జీవమైతే ఆనందంగా ఉంటుంది మన ఆత్మ, నిత్య నరకమైతే బాధపడుతూ ఉంటుంది మన ఆత్మ. అయితే దేవుడు యేసుక్రీస్తు వారి ద్వారా మనకు తెలియచేస్తున్న విషయం ఏంటి అంటే, నీ ఆత్మ శాశ్వత కాలం ఉండే ఆనందకరమైన స్థలానికి వెళ్ళాలంటే ఆ ఆత్మను గురించి నువ్వు ఆలోచిస్తే ఈ లోకంలో నీకెన్నున్నా ఎంతున్నా లేనివానిగా బ్రతకాలి. ఇది ఆయన నేర్పుతున్న మొదటి పాఠం. యేసుక్రీస్తు వారు తెలియచేస్తున్న ప్రసంగంలోని మొదటి విషయం ఏంటి అంటే, నీ దేహాన్ని నడిపిస్తున్న ఆత్మ అంటూ ఒకటి ఉందిరా బాబు, దానికి మరణం లేదు. శాశ్వతమైన ఆనందానికి నువ్వు పంపాలనుకుంటే దాని విషయమై భూమి మీద నీకెంత అందమున్నా లేనట్టు బ్రతుకు, ఎంత ఆస్తి ఉన్నా లేనట్టు బ్రతుకు. ఇది యేసుక్రీస్తు వారు నేర్పిన ధన్యతలలో మొదటిది. మరి అలా ఎవరైనా బ్రతికారా బైబిల్ చరిత్రలో? ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, లేకపోతే లేనోడు ఎలాగూ లేనట్టే బ్రతుకుతాడు కదండి. తినడానికి లేనోడికి ఎలాగూ తిండి ఉండదు. లేనివాడు లేనట్టు ఉండడం కాదు, ఉన్నవాడు లేనట్టుగా ఉండాలి. ఇది విషయం. నా మాట మీకు అర్థమైందా? పేదవాడు ఉన్నాడు, లేదు కాబట్టి తినడు, లేదు కాబట్టి కట్టుకోడు. కానీ యేసుక్రీస్తు వారు చెప్తుంది అది కాదు. నీకు లేదు కాబట్టి నువ్వు ఇలా ఉండు, ఉన్నోడు ఉన్నట్టుండు కాదు. నీకు బాగా ఆస్తి ఉందా, అయినా నువ్వు లేనట్టు ఉండాలి. ఎలా ఉండాలి? ఎంతున్నా లేనట్టు ఉంటే అప్పుడు నువ్వు పరలోకానికి చేరతావు. బ్రతికారా అంటే ఒకరిద్దరిని చెప్తాను, నేను ఎక్కువ మంది చెప్పను కానీ ఒకరిద్దరిని చెప్తాను. అబ్రాహాం గారు ఉన్నారు కదా, మీ అందరికీ బాగా తెలుసు. ఆయన ఎలాంటి వారు? ఆదికాండం 13వ అధ్యాయం మొదటి వచనం. ఆదికాండము 13వ అధ్యాయము మొదటి వచనము. రెండవ వచనం చదువుదాం. అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి ఎలాంటి ధనవంతుడు అంటే చాలా ఉన్నోడు. మరి ఎలా జీవించారు? బాగా ఉన్న వ్యక్తి కాబట్టి ఎలా జీవించారు, ఎలా జీవించవచ్చో ఓ మాట చెప్తాను మీకు. అబ్రాహాము గారి దగ్గరికి దేవదూతలు వచ్చారు. వాళ్ళకి విందు చేయాలనుకున్నారు అబ్రాహాము గారు. అప్పటికే అబ్రాహాము గారి దగ్గర పనివారు ఉన్నారు. ఇప్పుడు అబ్రాహాము గారు ఏం చేయొచ్చో తెలుసా? మనమైతే ఆ ప్లేస్లో ఎలా చేస్తాం తెలుసా? అరే పెద్దడా పనోడా ఇటురాడా, మన ఇంటికి చుట్టాలు వచ్చారు కానీ మనం అందులోనికి వెళ్ళి చెప్పరేంటి? క్రొవ్విన దూడని తీసుకొచ్చి వధించి భోజనం పెట్టించేయండి. అమ్మగారిని కూడా కదలనివ్వరు, కూర్చోబెడతారు అమ్మగారిని కూడా. సారబా నువ్వు కూర్చో, నీకెందుకు, మన పనోళ్ళు ఉన్నారుగా, అమ్మ ఇటురమ్మా, ఏదో పేరు ఉంటుందిగా పనోళ్ళకి, పేరు పెట్టి పిలుస్తారు. అది చేయండి, ఇది చేయండి, అది చేయండి అని చెప్పొచ్చు. కానీ అబ్రాహాము గారు ఎలా జీవించారో తెలుసా? ఎండవేళ మమ్రే వనము దగ్గర గుడారం దగ్గర కూర్చుంటే దేవదూతలు వస్తుంటే పరిగెత్తారట ఆ వయసులో. ఎందుకు పరిగెడుతున్నారు? అసలు మనకు అంత ఆస్తి అక్కర్లం, బహుధనవంతులం అవ్వక్కర్ల, మనం కొంచెం ఉంటే చాలు. ఏంటి నన్నే క్వశ్చన్ చేస్తున్నావేంటి నువ్వు? నేను ఎవరిని అనుకున్నావు? నాకు ఎంత ఉందనుకున్నావు? ఈ మధ్య ఎంత సంపాదించాను అనుకున్నావు? ఒక 4-5-10 ఎకరాలు ఉంటే చాలు మనకి, పెద్ద కోటీశ్వర్లం కాక్కర్ల మనం. కానీ అబ్రాహాము గారు తన జీవితాన్ని మీరు ఎక్కడ పరిశీలించండి, తన కోపికున్నంత వరకు దేవుని విషయంలో, తన ఆత్మ విషయంలో తనను తాను తగ్గించుకున్నాడు. అంటే అంత ఉన్నవాడిలా లేడు. ఇంకా చెప్పనా, లోతుగారి ఆస్తికి, లోతుగారి పశువుల కాపర్లకు, అబ్రాహాము గారి పశువుల కాపర్లకు వివాదం వచ్చింది. అప్పుడు అబ్రాహాము గారు ఏమనొచ్చో తెలుసా? దజ్జా కూర్చుని కాలు మీద కాలేసుకొని, ఆ లోతు నేను పిలవండిరా, ఎందుకు, చిన్నోడు కదా,
తమ్ముడు కొడుకు, ఒరే నీకు నాకు పడదు కానీ నీ మందని తీసుకొని నీ పశువులు తీసుకొని నువ్వు పో, ఇదిగో అటెళ్ళకు, అటంతా బాగుంది అది నాది కానీ ఇవి ఇటెళ్ళు అనొచ్చు. ఎందుకు అనొచ్చు? వయసులో పెద్దవాడు, ఆస్తిలో పెద్దవాడు అనడానికి అర్హత కలిగి ఉన్నవాడు. కానీ అలా అనలా. ఆయనే లోతు గారి దగ్గరికి వచ్చి, నాయనా నువ్వు నేను బంధువులం, మన మధ్య వివాదం ఉండకూడదు. ఇంకోటి చెప్తున్నా, నీకేది నచ్చితే అది తీసుకొని వెళ్ళు, నువ్వు ఎటు వెళ్తే అటు వెళ్ళు, దానికి ఆపోజిట్ డైరెక్షన్ నేను వెళ్తా. ఇందులో మీకేం కనబడుతుంది? అదే ఆత్మ విషయమైన దీనత్వం. చాలా ఆస్తి ఉంది, పనివారు ఉన్నారు, అంతేకాదు సొదొమ గొమొర్రా మీదకి యుద్ధం చేసి వారిని పట్టుకొని వెళ్ళిపోయినప్పుడు కూడా 318 మంది పనివారు అప్పటికి అబ్రహాము గారి దగ్గర ఉన్నారు. తన ఇంట పుట్టి పెరిగిన వారు, వాళ్ళని పంపించవచ్చు. కానీ వాళ్ళని వెంట పెట్టుకుని ఆయన వెళ్ళారు. అంటే మచ్చుకు చెప్తున్నా మీకు, ఆత్మ విషయమైన దీనత్వం అంటే బహుధనవంతుడై ఉండి కూడా ఎక్కడా నేను ధనవంతుణ్ణి కదా అన్న భావం కూడా చదువుతుంటే కూడా మనకు కనపడదు. అలాంటి వారిదే ఆశీర్వాదం, అలాంటి వారిదే శాశ్వత కదా. దేవుడు ఎంతగా ఆశీర్వదించారో తెలుసు అబ్రహాము గారిని. అబ్రహ్మ, నిన్ను బట్టే భూమి యొక్క సమస్త వంశములు ఆశీర్వదించబడతాయి, నీ గర్భములో నుండే నా కుమారుడు వస్తాడు. ఎందుకన్నారో తెలుసా? ఆత్మ విషయమై, చెప్పాలి మీరంతా, ఆత్మ విషయమై అన్నీ ఉన్నా ఏమీ లేనట్టు బ్రతికారు. అది విషయం. దావీదు గారిని కూడా తీసుకోండి మీరు. దావీదు గారు ధనవంతుడేనా? ప్రారంభంలో గొర్రెలు కాచుకున్నప్పటికీ ఏమయ్యారైనా? గొప్ప రాజు అయిపోయారు. ఇక రాజు అంటే తక్కువేంటి? మనకు తెలుసు, యెరూషలేము దేవాలయాన్ని కట్టడానికి ప్రజల దగ్గర వారి ఇష్టపూర్వకంగా ఇచ్చింది కాకుండా దావీదు గారు ఇష్టపూర్వకంగా ఇచ్చింది చాలా బంగారం. అంటే మంచి ఆస్తిపరుడైపోయాడు ఆయన కదా. మరి ఆయన ఎలా జీవించారు? మందిరం కట్టాలనుకుంటున్నారా, ఎక్కడైనా సైట్ చూడండి వెళ్ళి వెతకండి అన్నారా? రాజు కదండి, సింహాసనం మీద కూర్చొని మందిరం కట్టాలనిపిస్తుంది, మళ్ళీ నా ఇంటిని మాత్రం మించకూడదు సుమా అనలా. మందిరాన్ని నిర్మించడానికి స్థలం కావాల్సి వస్తే స్థలం దొరికే వరకు ఆయన మంచం ఎక్కలేదట, మంచం ఎక్కినా నిద్రపోలేదట. అదే ఆత్మ విషయమైన దీనత్వము. ఇక వీళ్ళందరికీ ఇంకా మాట చెప్పాలంటే, అబ్రహాము గారు ధనవంతుడే, తనను తాను పేదవానిగా ఆత్మ విషయంలో తగ్గించుకుని దేవుని చేత గొప్పగా పిలువబడ్డారు. దావీదు గారు గొప్ప ధనవంతుడే, కానీ తనను తాను దేవుని విషయంలో ఆత్మ విషయంలో దీనత్వాన్ని కనుపరుచుకున్నవారు. అందుకే యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించేటప్పుడు ఆయనను ఎవరి కుమారునిగా సంబోధించింది బైబిల్ అంటే, అబ్రహాము కుమారుడును దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వారి వంశావళి. ఇక యేసుక్రీస్తు వారిదైతే చెప్పక్కర్లా. ఆయన ఎలా ఉన్నారు ఆత్మ విషయంలో? మీకు మాట చెప్పనా? ఈవేళ ప్రపంచంలో క్రైస్తవులు 300 కోట్లు అంటున్నారు. అందులో సత్యం తెలిసిన వాళ్ళు, సర్వసత్యం తెలిసిన వాళ్ళు అంటే చాలా తక్కువనే చెప్పొచ్చు. కానీ ఎన్ని కోట్ల మంది క్రైస్తవులున్నా, అంతమందికి బోధకులున్నా, రియల్ బోధకుడు అంటూ ఎవరైనా ఉన్నారంటే అది యేసుక్రీస్తు వారే. ఎందుకు అంటే ఆయన ఏది చెప్పారో అది చేశారు, లేక ఏది చేశారో అదే, ఆయన ఏది చెప్పారో అది చేశారు, ఏది చేశారో అదే చెప్పారు. ఇవాళ బోధకులు అందరూ అలా లేరు, అందరు కలిసి మ్యాక్సిమం లేరు. ఒకవేళ ఉంటే 1 or 2% ఉంటారంతే. యేసుక్రీస్తు వారు ఎంతలా ఆత్మ విషయమై దీనత్వాన్ని కనుపరిచారో మీ అందరికీ తెలిసిన ఒక్క మాట చదువుకుని ముగించుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5-6 వచనం. క్రీస్తు యేసునకు కలిగిన ఏ మనసది? ఏ విషయంలో అంటే ఆత్మ విషయంలో తగ్గించుకోమన్నారని శరీర విషయంలో హెచ్చిపోవచ్చా?
మీకు మాట చెప్పనా, ఆత్మ విషయంలో తగ్గించుకున్న వాడికి అసలు దేహ విషయంలో పెద్ద గర్వించే పనే ఉండదు, చేయుడు. క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మీరు కలిగి ఉండండి, ఎందుకంటే అలాంటి వారిదే పరలోక రాజ్యం. ఏంటా మనసు? నేను ఉండాలనుకుంటున్నా. ఏంటా మనసు? ఎలాంటి మనసు అయింది? ఒకసారి ఒక్క మాటలో చెప్పరా అని అడిగితే అక్కడే కింద చెప్తున్నారు, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ ఆ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము కలిగిన వాడై తన్ను తానే రిక్తునిగా చేసుకునేను. అంటే ఏమీ లేని వానిగా, నిజంగా పరలోక అనుభవాన్ని చూసొచ్చి భూలోకంలో నివసించడం కొంచెం కష్టమే, అవునా కదా? ఎంత కష్టమో ఒక్క చిన్న ఎగ్జాంపుల్ ఒక్క నెల రోజులు, ఎన్నో రోజులు వద్దు, ఒక్క నెల రోజులు ఏసీ రూమ్లో ఏసీ కారులో తిప్పుదాం, నెల తర్వాత ఎండలో పెడదాం, ఎలా ఉంటుంది చెప్పండి వాళ్ళ పరిస్థితి? నెల రోజులు అసలు ఎండంటే ఏంటో తెలియకుండా తిప్పండి. 30 రోజులు ముగిసిన తర్వాత 31వ రోజు ఎండలోకి వెళ్ళి పని చేయమని వెంటనే చెప్పే మాట ఏంటో తెలుసా? అమ్మో, నేను ఈ ఎండను భరించలేకపోతున్నాను. ఎన్ని రోజులకి? 30 రోజులకి. సుకుమారం. ఒక నెల రోజులు మంచం దిక్కుండా అన్నీ మనమే అందిద్దాం, నెల రోజుల తర్వాత అన్నీ నువ్వే చెయ్యాలనగానే చెప్పే మాట ఏంటో తెలుసా? అసలు నేను ఎప్పుడు ఇన్ని పని చేయలేదండి. ఎన్ని రోజులకి? 30కే. అంతకుముందు అన్నీ చేస్తాం, కనుక 30 రోజులు సుఖపడిపోయింది దేహం. వెంటనే చెప్పే మాట ఏంటో తెలుసా? వెంటనే చెప్పే మాట ఏంటి? నేను ఈ పని చేయలేను, నేను ఈ ఎండలో ఉండలేను, ఈ మంటలు నేను తినలేను, నాకేం కావాలి? మంచి మంచి చల్లటి పదార్థాలు కావాలి, లేదా చల్లటి వేళైతే హాట్ బాక్సులు వేడి వేడి ఇడ్లీ కావాలి. వెంటనే కోరుకుంటుంది మనసు మనది కదా. ఇక్కడ ఆఫ్టర్ ఇక్కడ రోజు గోజు పెట్టుకుని ఎండలో పనిచేసే మనం ఒక నెల రోజులు ఇంట్లో ఉంటేనే మనం చెప్పే మాటలు ఇవి. మరి మహాలోకం కదా అది. చీకటి లేదు, కష్టం లేదు, బాధ లేదు. ఇవన్నీ ఒక ఎత్తైతే తండ్రి కుడిపార్శాన కూర్చుని ప్రశాంతంగా గడిపే జీవితాన్ని వదులుకుని ఈ లోకంలోనికి వచ్చి భయంకరమైన ఈ మనుషుల మధ్యలో నివసించడం ఈజీ అంటారా? చెప్పాలి, ఈజీ అంటారా? చాలా కష్టమండి. కానీ ఆ కష్టాన్ని ఇష్టంగా మలచుకొని బ్రతికి మనకు మాదిరి చెల్లారు ఆయన తన జీవితం అంతా చూపించింది దేన్ని? దీనత్వాన్ని. ఏ విషయంలో? అందుకే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం మీది. అంటే నేను ఇది అబద్ధం చెప్తున్నాను అనుకుంటున్నారేమో, నా జీవితాన్ని చూడండి అన్నారు యేసుక్రీస్తు వారు. 33.5 సంవత్సరాల జీవితం ముగిసిన తర్వాత మరణించి తిరిగి లేవగానే 40 రోజుల తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళారు? పరలోకమునకు వెళ్ళి తండ్రి కుడిపార్శాన కూర్చున్నారు. అది మనకి నేర్పే పాఠం ఏంటి అంటే, యేసుక్రీస్తు వారు చెప్పేది ఏంటి అంటే, మీరు నాలా ఆత్మ విషయమే దీనులైతే నాలా వస్తారు. ఇది మాట చెప్పడమే కాదు, ఆయన చేసి చూపించారు కాబట్టి మరలా పరలోకమునకు వెళ్ళి తండ్రి కుడిపార్శాన కూర్చోగలిగారు. అదే చెప్తున్నారు ఈరోజు మనకేమంటే, నాలా మీరు బ్రతికితే మీరు నాలానే పరలోకానికి వస్తారు. అందుకే ప్రకటన గ్రంథంలో ఆయన చెప్పిన మాట చూసుకొని ముగించుకుందాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువానిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చెదను. ఏమంటున్నారు? నేను జయించా. దేన్ని? యేసుక్రీస్తు వారు దేన్ని జయించారు? శరీరాన్ని జయించారు, శరీర కోరికలను జయించారు.
ఆత్మ విషయమై కదా దీనత్వము. ఆత్మ విషయంలో దీనత్వంగా ఉన్నారంటే దేని విషయంలో ఆయన దాన్ని చంపేసుకున్నారు? శరీరాన్ని. లోకము అన్న మీరు రైట్, ఎందుకంటే లోకములో ఉన్న శరీరాశని జయించారు, నేత్రాశని జయించారు, జీవపు డంబాన్ని జయించారు, జయించి పరలోకానికి వెళ్ళారు ఆయన. అంటే ఆత్మ విషయమై దీనత్వాన్ని కలిగితే పరలోకం ఉంటుంది అని ఆయన చెప్పడమే కాదు, ఆయన చేశారు, పరలోకాన్ని సాధించారు, మనకు చూపించారు. మనకు చెప్తున్నది ఏంటంటే, మీరు నాలా దేహాన్ని జయించగలిగితే, శరీర కోరికలను మీరు జయించగలిగితే నాలా మీరు కూడా వస్తారు. మనం వెళ్ళగలమంటారా? వెళ్దామంటే అంటారు మీరందరూ, ఎందుకంటే నూరంతలు ఫలిద్దామని చెప్పిన వాళ్ళుగా. నిజమేనండి. ఈ రోజు నుంచి నేను ఆత్మీయ విషయంలో నా ఆత్మను క్షేమకరమైన స్థలానికి పంపించడానికి నా వంతుగా నేను ఎన్నున్నా లేనట్లుగా, ఎంతున్నా లేనట్లుగా పొగుడుతారు మనల్ని. అబ్బా ఎంత బాగా పాడేవో అన్నప్పుడు, నాదేముందండి, నాకంటే బాగా పాడేవారు ఉన్నారు. ఏదో దేవుడిచ్చిన కృపను బట్టి కొంచెం ఆయన నేను మహిమపరచగలుగుతున్నాను అని నీ మనస్సులో ఫిక్స్ అవ్వాలి. నువ్వు బయటకు అనకపోయినా నీ మనసులో ఏముండాలి? నాదేముందండి, అందరిలో నేను ఒకదాన్ని, దేవుడు నాకు ఇచ్చిన తలాంతం నేను వాడుకుంటున్నా, అంతే అంతే తప్ప అవునండి నేను బాగా పాడేనా ఏంటనుకున్నావు మరి నేనంటే, అవునా నేను బాగా చెప్పానా ఏంటనుకున్నావు నేనంటే. ఈ మనస్సు క్రైస్తవులుగా మనకి తగదు. నిన్ను దేవుడు అంచెలంచెలుగా పెంచుతూ ఉంటే నీవు మాత్రం అంచెలంచెలుగా చెప్పాలి, ఏం చేయాలి? తగ్గిపోతూ ఉండాలి. ప్రభువా నన్నెంత ప్రేమించావా, నాకింత గొప్ప అవకాశం ఇచ్చావా, నేను ఏ పాటి దానను లేక నేను ఏ పాటి వాడను అనే మనసు ఇంకా ఇంకా తెచ్చుకోగలిగితే మనం పరలోకానికి చాలా దగ్గర అవుతాం ప్రియులారా. ఇది యేసుక్రీస్తు వారు చెప్పిన మాట, ఆయన చేసి చూపించారు. అందుకే పౌలు గారు ఎంత గొప్పవాడో మీకు తెలుసు. ఆర్థికంగా కానీ, చదువులో కానీ, జ్ఞానంలో కానీ, ఆయనకున్న బలగంలో కానీ, ఆయన బయలుదేరితే ఒక రథం మీద వెనకాల 10 రథాలు బయలుదేరేవి. మరి ఆయన చివరికి ఎలా అయిపోయారు? ఈడ్చి బయటపడేస్తే లేచి దులుపుకొని మరలా ఇంకో ఊరెళ్ళి, ఏ అంత అవసరం ఏంటి? ప్రభు నిన్నటి వరకు నేను ఎలా ఉన్నాను, నన్ను అలాగే ఉంచితేనే పనిచేస్తాను అనలేదు ఆయన. అన్నారా? అంతకుముందు ఆయన ఈడ్చుకొచ్చిన వాడు, ఇప్పుడు ఆయన ఈడుస్తుంటే మౌనంగా భరించినవాడు. అదే ఆత్మ విషయమైన దీనత్వము. కాబట్టి దీనత్వము అంటే అన్నీ ఉన్నా లేనట్లుగా బ్రతికే వారికి పరలోకం. మీకు కావాలనుకుంటే, మీకెంతున్నా నాకేమీ లేదు అనుకుని మీరుంటే మీకు పరలోకం. అలా నేనుంటే నాకు పరలోకం. దేవుడు హెచ్చిస్తున్నప్పుడు పెరుగు, కానీ నీ మనస్సులో మాత్రం ఆ భావన చెప్పాలి, ఆ భావన రానియకుండా మనల్ని మనం తగ్గించుకుని అన్నీ ఉన్నా ఏమీ లేనట్లుగా అబ్రహాం గారు ఎలా బ్రతకగలిగారు, దావీదు గారు ఎలా బ్రతకగలిగారో, యేసుక్రీస్తు వారు ఎలా బ్రతకగలిగారో, అపోస్తులు ఎలా బ్రతకగలిగారో ఈరోజు మనము అలా బ్రతకొచ్చు. బ్రతికితే పరలోకం మన సొంతం. బ్రతుకుదాం, పరలోకాన్ని సాధిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక.